అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. అది మరి దెబ్బ అంటే ఎవ్వరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో ఆయనే కేటీఆర్ అన్నట్టు దమ్కి ఇచ్చిండు కదా కేటీఆర్ సార్ మన సర్కార్కు. అదాని ముడుపుల స్కామ్లో మన ముద్దు బిడ్డ రేవంత్ సార్ కూడా ఏమన్నా ముట్టినయా అని మొట్టికాయలేసే వరకు అబ్బబ్బే చిచి అదానివ్వలు ఆయన ఎవరు నాకు తెలియదు అన్నట్టు కవర్ డ్రైవులు చేసి ఆయన ఇస్తా అన్న 100 కోట్లను మాకేం పట్టది పో అని వాపాస్ ఇచ్చేసుడు చూస్తుంటే ప్రతిపక్షం దెబ్బకు సార్కు బొప్పి కట్టినట్టున్నదని అనుకుంటాను అంతా. అదాని అందరికీ లంచాలు ఇచ్చి మోసం చేసిందని అమెరికాలో కేసు అయింది కదా. ఇక అది మన సీఎం రేవంత్ సార్ మెడకు కూడా పాము లెక్కనే చుట్టుకున్నది. మెడకు పడ్డ పాము కరవక మానదన్నట్టు సార్ను గరిచేపోయింది. అదాని పవర్ ప్రాజెక్టుల కోసం సర్కార్లకు ముడుపులు ముట్ట చెప్పి ప్రాజెక్టులు దక్కించుకున్నాడు. ఇన్వెస్టర్లను మోసం చేసిండని మొదటి సంధి మొత్తుకుంటున్నారు. అంతేందుకు రేవంత్ సార్ కూడా అదానిని అంతకుముందు ఎట్లా తిట్టిండు ఏం కదా. మరి ఏమైందో ఏందో కానీ అదానిని ఒక్క మాట అంటొట్టు మీదికెళ్ళి స్కిల్ యూనివర్సిటీ పెడతానంటే 100 కోట్లు అపర దానకరుణ్ లెక్క విరాళం ఇచ్చిండు అదాని గారు. మరి తెలంగాణ ఆయన సొంతూరు కాదు, రేవంత్ ఆయనకు చుట్టం కాదు. 100 కోట్లు ఇచ్చేటంత పాయరం ఎందుకుంటుందో ఇక మీరే కామెంట్లలో పెట్టుండ్రి. అదట్లుండంగానే ఆయన ముడుపుల భాగోతం బయటపడ్డది. సర్కారు జుట్టు ప్రతిపక్షానికి దొరికినట్టు అయింది. రేవంత్ సార్ను కేటీఆర్ సార్ అయితే ఆట ఆడుకున్నాడు. అదాని స్కామ్లో తమరి వాటెంతో చెప్పాలి రేవంత్ గారని ఎడ్డిచ్చిండు. దెబ్బకే రేవంత్ సార్ యూటర్న్ కొట్టిండు. తూచ్ మేము అదాని మంచోడనుకున్నాం కానీ ముంచెటోడని ఇప్పుడే తెలిసింది. అందుకే ఆయన ఇస్తాన్న 100 కోట్లు చెంద మాకేమొద్దని ఉత్తరం రాసినామని చెప్పుకొచ్చిండు. ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి నిధులను ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే అదాని సంస్థ కూడా 100 కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాము అని చెప్పి ఆమోద లేఖ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికో ముఖ్యమంత్రి గారికో అప్పనంగా 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అనవసరమైన చర్చలకు రాద్ధాంతానికి తావిస్తున్నది. స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. 100 కోట్ల సంగతి సరే గాని ఇంతకు దావోస్లో వేసుకున్న 12,000 కోట్ల ఒప్పందాల మాట ఏంది సారు అని ప్రశ్నిస్తుండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. అదానికి రాష్ట్రంలో ఉన్న డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రల సంగతి ఏంది సారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదానితో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేసుకుంటారా, అట్లనే నడిపిస్తారా? మందిని మత్పరిచేందుకు చందాలు వాపస్ పంపుతున్నామని డ్రామాలా అని ప్రశ్నిస్తుండ్రు ప్రతిపక్షం వాళ్ళు. మరి చూడాలి సర్కారోళ్ళు ఏం జవాబు చెప్తారో.